ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు రాజుల గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఆనాడు ఏలియా గారు ఇజ్రాయేల్ ప్రజల మీద ఒక అధికారంతో కొన్ని మాటలు పలికి ఉన్నారు. మరి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల మీద రాజుగా ఉన్నవారు ప్రజలను ఇబ్బంది పెడుతుండగా మరి దేవుని మాటను అందుకున్న ఏలియా గారు జనుల యొద్దకి వెళ్ళి కొన్ని మాటలు వివరించారు. కొన్ని మాటలు మనము ఈ అధ్యయనం నుంచి ధ్యానం చేస్తే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నారు, గొప్పగా చెప్తున్నారు, ఎవరు దేవుడో వారిని మాత్రమే మీరు అనుసరించండి. ఇలా రెండు నాలుకల ద్రోవలిలో కానీ రెండు రకాలుగా కానీ జీవించకూడదు. కుడి కానీ ఎడమ కానీ పడిపోకుండా సరి అయిన మార్గంలో ఉండాలని ఇక్కడ హెచ్చరిస్తున్నారు. ఇలా హెచ్చరించినప్పుడు మరి అక్కడున్న బయలుదేవతలను ఆ ప్రవక్తలను కూడా పిలిచారు. ఏలియా గారు పిలిచినప్పుడు ఇక్కడ తండ్రి పేరిట ప్రార్థించారు. తండ్రి అయిన దేవుని దగ్గర, యెహోవా నా దేవా నా ప్రార్థన ఆలకించమని ప్రార్థించారు. అంతకంటే ముందు ఈ బయలుదేవతలు ప్రవక్తలు కూడా ఇంచుమించు 450 మంది మరి వారి యొక్క శరీరాలను గాయపరుచుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు, అడుగుతున్నారు. కానీ మరి వీరు అనుకున్నది అక్కడ జరగలేదు. ఎందుకంటే ఒక బలిపీఠం కట్టించారు, ఒక ఎద్దును వధించి మరి అక్కడ కుప్పగా పేర్చి ఆకాశం నుంచి అగ్ని వచ్చి అది కాల్చాలని వీరి మధ్యలో ఒక ఒప్పందాన్ని పెట్టుకున్నప్పుడు ప్రార్థిస్తున్నారు. కానీ అక్కడ వారి ప్రార్థనకి జవాబు రావట్లేదు. కానీ ఏలియా గారు మరలా ఆ యొక్క మరి బలిపీఠాన్ని మరలా నిర్మించి అక్కడ గొప్పగా ప్రార్థన చేశారు. ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని ఆ బలిపీఠంపై పేర్చబడిన ఆ యొక్క మాంసములను కాల్చివేసింది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అక్కడున్న జనులందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడని అక్కడ కేకలు వేశారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు కూడా మన మధ్యలో అనేక మంది రెండు రకాలుగా రెండు త్రోవలో నడిచేవారు ఉన్నారు. రెండు పడవల మీద కాలు పెట్టి పయనించేవారు ఉన్నారు. ఇది చేయాలా అది చేయాలని ఆలోచిస్తూ వారి జీవితంలో చాలా కోల్పోతున్నారు. ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎవరి ద్వారా నాకు స్వస్థత కలిగింది, ఏ దేవుడి ద్వారా నాకు విడుదల కలిగింది, ఏ రక్షకుడి ద్వారా నేను స్వస్థత పొందుకున్నాను అనే విశ్వాసాన్ని మర్చిపోతున్నారు. అలా మర్చిపోకుండా దేవుడి దినం మరలా మనతో మాట్లాడుతున్నారు ఏలియా గారి ద్వారా. దేవునికి మహిమ కలుగుగాక. అనేక మందికి అనేక రకాలుగా అద్భుతాలు దేవుడు చేసినను మా పెద్దవారు, మా పితరులు, మా పితాచారము చొప్పున ఇలా దేవుణ్ణి మరి ఆయన సన్నిధికి రావడానికి, మొరపెట్టడానికి, అడగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మా నాన్నగారు ఏమంటారు, మా అమ్మగారు ఏమంటారు, మా భార్య ఏమంటుందో, మా భర్త ఏమంటాడు, మా అన్నదమ్ములు ఏమంటారో ఇలా మాట్లాడుతూ దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సుస్పష్టంగా పలికి ఉన్నాడు. ఆదియందు దేవుడు గొప్పగా భూమి ఆకాశం సృజించి సమస్తమును మన కొరకు సిద్ధపాటు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏది కూడా ఈ భూమి మీద సృజించబడలేదు. మరి మనము కూడా ప్రార్థించాలి, ప్రభా మమ్మల్ని క్షమించండి, మన్నించండి ప్రభా అని అడగాలి, మొరపెట్టాలి. ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మనము చేసిన తప్పులను మన్నిస్తాడు. ఆయన జ్ఞాపకము చేసుకోడంట. దేవునికి మహిమ కలుగాక. ఒకవేళ తెలిసే నువ్వు తప్పు చేసినను
మరలా ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడి, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, నన్ను మన్నించండి ప్రభువా, మరి ఎన్నటికీ ఇటువంటి పాపము చేయను ప్రభువా అని చెప్పి మనము ప్రభువా నన్ను మన్నించడని అడగగలిగితే దేవుడు నిశ్చయముగా మన్నిస్తాడు. ఎందుకంటే ఆయన ఇంకను వేచి ఉన్నాడు, ఆయన లెక్క కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈనాడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను ఆయనకి ఇష్టముగా ఉన్నాం కనుక మనము తెలిసి తప్పు చేసినను పర్వాలేదు, ప్రభు దగ్గరికి వచ్చి మరలా నేను ఇది చెయ్యను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నన్ను రక్షించు ప్రభువా అని విశ్వాసంతో అడగగలిగితే, ప్రార్థిస్తే నిజముగా దేవుడు మన్నించి మరలా ఆ తప్పును చేయకుండా తన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ప్రార్థిద్దాం. ఆనాడు ఏలియా గారు ప్రార్థించారు, దేవుడు గొప్పగా అగ్నిని భూమి మీదకి దింపాడు. దేవునికి స్తుతి కలుగుగాక. అలానే నేను ప్రార్థిస్తే గొప్ప కార్యములు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మరి ఆనాడు ఒక్కడుగా ఉండి ప్రార్థించారు. గొప్పగా అక్కడ ఆ యొక్క ఇజ్రాయేల్ జనాంగంలో యెహోవాయే దేవుడని నమ్మే విధంగా ఒక అద్భుతాన్ని దేవుడు చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈనాడు మన గ్రామంలో, మన ప్రాంతంలో, మన యొక్క ఊరిలో, మన గృహంలో నమ్మడం లేదా మోకరించి మొరపెట్టగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారిని ఆపగలిగితే, అడగగలిగితే ఒక అద్భుతము నేడే దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, మన కుటుంబంలో గొప్ప కార్యము చేయమని అడుగుదాం, అడిగి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ప్రభువా, ఈ దినము గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, ఆనాడు తండ్రి గొప్పగా తండ్రి ఒక మాట పలికి ప్రభువా ఏలియా గారు ప్రార్థించినప్పుడు గొప్పగా తండ్రి నీవు ఆ యొక్క అగ్నిని పంపించావు తండ్రి, నీకు స్తుతి, స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, మేము కూడా తండ్రి కుటుంబాలలో, వ్యక్తులలో మార్పు రావాలని కోరుకుంటున్నాం తండ్రి. ప్రభా, నిన్ను అంగీకరించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మంది తండ్రి మరి 2 రకాల ధోరణిలో ప్రభా పయనిస్తున్నారు ప్రభా, 2 రకాలుగా ప్రవర్తిస్తున్నారు ప్రభా. తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థించులాగా, మిమ్మును అంగీకరించులాగా వారిపై మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి రక్షించమని, ప్రతి బిడ్డ గొప్పగా రక్షణలోకి వచ్చుటకు నీ కృపను చూపించమని, ప్రతి ఒక్కరిని కూడా నీకు సాక్షి బిడ్డగా ఉంచమని, మన ఆదురు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.